హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో పాయ కర్రీ అండి. మా సైడ్ అయితే యాటకాళ్ళు అంటారు. చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. ముందుగా ఈ కాళ్ళన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని ఇవన్నీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. నెక్స్ట్ కారం కూడా స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ కారమే వేస్తాను, మేము ఎక్కువ స్పైసీ తింటామండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టిన టమాటోస్ ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇదంతా చూడండి ఇక్కడ చూపించే విధంగా కలిపేసేయండి. చూడండి మొత్తం ఇలా కలిపేసిన తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకుందాము. గ్రేవీ కోసం అయితే ఇంత వాటర్ సరిపోతుంది. మీరు చారు చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. చూడండి కుక్కర్ మూత పెట్టేసి ఇది వచ్చేసి 7 to 8 విజిల్స్ అయితే రావాలి. కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, వెల్లుల్లి, అల్లం ఉంటే అల్లం కూడా తీసుకోండి, నా దగ్గర అల్లం లేదు. కొంచెం కొబ్బరి అయితే వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి 6 విజిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎంతవరకు కుక్ అయిందో. చూడండి బాగానే కుక్ అయిపోయింది. వాటర్ అయితే సగం వాటర్ అయిపోయాయి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని ఇంకో 2 minutes మనము కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు, పైన నార్మల్ మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు. చూడండి 2 minutes తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోతుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే కర్రీ. అంతే అండి, ఆంధ్ర స్టైల్ పాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రోటీ, బటర్ నాన్, దోశ, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.